హలో అండి, వెల్కమ్ టు డిష్ ద టాక్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనము రోడ్డు పైన బండిలో దొరికే పునుగులు ఉంటాయి కదా, అవి చాలా టేస్ట్గా ఉంటాయి కదా, చాలామంది ఇష్టంగా తింటారు కదా. అవి ఇంట్లో మనం ఎలా చేయాలో చూద్దాము. అయితే నేను ఇక్కడ ఉల్లికాడలు పునుగులు అనేవి ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం ఉల్లికాడలు, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అలానే నేను మైదా కాకుండా గోధుమ పిండి తీసుకున్నాను, కార్న్ఫ్లోరు, అలానే ఇడ్లీ పిండి అండి. ఇడ్లీ పిండి కొంచెం పులిస్తేనే పునుగులు టేస్ట్గా వస్తాయి. జీలకర్ర, అలానే బేకింగ్ సోడా కొంచెము. నేను చూపించినవన్నీ కూడాను ముందు కట్ చేసేసుకొని ఉంచుకొని ఇలా ఇడ్లీ పిండిలో కొంచెం సాల్ట్ మనం తీసుకున్నవన్నీ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందామండి. ఇలా కలిపిన పిండిని 4 to 5 hours లేదా ఇంకా మంచిగా పొంగాలి అంటే ఓవర్ నైట్ ఉంచితే ఇంకా మంచిగా పొంగుతాయండి, పునుగులు పర్ఫెక్ట్గా వస్తాయి. పిండి అయితే ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోండి. కలిపిన పిండిని బాగా వేడెక్కిన ఆయిల్లో స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టేసేయండి. పెట్టేసేసి బాగా హీట్ ఎక్కిన ఆయిల్లో ఇలా కొంచెం పెద్ద పెద్ద పునుగులు వేసుకుంటే బయట రోడ్డు పైన దొరికే హోటల్లో దొరుకుతాయి కదా పెద్ద పునుగులు, అలా వస్తాయి. మీకు అలా సైజు ఇష్టం లేదు అనుకుంటే కొంచెం చిన్న సైజులోనైనా వేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా పొంగాయో. పునుగులు చాలా టేస్టీగా ఉంటాయండి. మనము ఇందులో ఉల్లికాడలు కూడా వేసాం కదా, ఇంకా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా మధ్యలో మనం వేసినప్పుడు అంటుకున్నట్లు వస్తాయి, కానీ కొంచెం సేపటికి అవే విడిపోతాయి. కొంచెము వేగిన తర్వాత ఇలా మనం సపరేట్ చేసాము అంటే గరిటెతో అవి సపరేట్ అయిపోతాయి. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, వీడియోలో చూపించాను కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా వేపినా సరే అవి బ్లాక్గా అయిపోతాయి, మాడిపోతాయి. ఎందుకంటే ఆయిల్ అనేది చాలా హీట్ ఎక్కువగా ఉంటుంది కదా, హై ఫ్లేమ్లో పెట్టి చేస్తున్నాం కాబట్టి ఈ కలర్లో వచ్చినప్పుడు మనము తీసేసుకుంటే సరిపోతుంది. నాకైతే ఈ కలర్ పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. మీకైతే ఏ కలర్లో బాగా నచ్చుతుందో నాకు కామెంట్ చేయండి. మీరు ఇంకా పునుగులను ఏ టైప్స్లో చేస్తారో చెప్పండి. నాకైతే చల్ల పునుగులు తెలుసు, అలానే మైదాతో చేస్తారు, ఇడ్లీ పిండితో, ఉట్టి ఇడ్లీ పిండితో వేస్తారు, అలానే దోశ పిండి ఉంటుంది కదా, దోశ పిండితో వేసుకునే పునుగులు తెలుసు. ఇవన్నీ కూడా చాలా టేస్ట్గా ఉంటాయి కదా. మీకైతే ఏ పునుగులు అంటే ఇష్టమో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా నాకు వేగిన తర్వాత వీటిని అన్నిటిని ఒక ప్లేట్లో తీసేసుకున్నానండి. ఇలా ఎన్ని వాయిల్ అంటారు కదా, ఎన్ని వాయిల్ వస్తే అన్ని వాయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ నేను ఇక్కడ పల్లీలతోనూ పుట్నాలతోనూ చట్నీ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఆల్రెడీ నేను పల్లీలు, పుట్నాలు, అలానే పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి వేసేసేసి చట్నీ మిక్సీ పట్టేసేసి రెడీగా ఉంచుకున్నాను. దీన్ని ఇప్పుడు పోపు ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఆయిల్ వేసేసి దాంట్లో పోపు దినుసులు, పచ్చిపప్పు, అలానే మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేస్తున్నాను. అలానే కొంచెం ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, ఇవన్నీ కూడాను మంచిగా వేగే వరకు ఉంచుకుందాము. వేగడం అంటే వెల్లుల్లి వేసినది గోల్డ్ కలర్లో వచ్చే వరకు వేగితే అది మంచి ఫ్లేవర్ వస్తుందండి, టేస్ట్ బాగుంటుంది చట్నీ కూడాను. మేమైతే రెగ్యులర్గా పోపు పెట్టాను చట్నీ, ఏదైనా స్పెషల్గా కావాలి అనుకుంటేనే ఇలా పోపు పెట్టుకుంటాను. రెగ్యులర్గా అయితే మామూలుగా మిక్సీ పట్టేసేసి ఫస్ట్ చూపించినట్లుగానే వాడుకుంటాము. పోపు అయితే కొన్నిసార్లే పెట్టుకుంటాను, కానీ పోపు పెట్టిన చట్నీ అయితే ఆ టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది, చాలా బాగుంటుంది కదా. మా పాప అయితే పోపు పెట్టిన చట్నీ చాలా ఇష్టంగా తింటుంది. చూడండి పునుగులు అయితే ఎంత బాగా వచ్చాయో. వీటిని చూడండి ఎంత స్పాంజీ లాగా, క్రిస్పీగా, ఎంత సాఫ్ట్గా వచ్చాయో. వీటిని చట్నీలో నంచుకొని తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చేసి ఎలా వచ్చాయో నాకు చెప్పండి. అలానే మర్చిపోకండి మీకు ఎలాంటి పునుగులు అంటే ఇష్టమో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.